అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన రంగడి కథ అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2000 చందమామలో ప్రచురింపబడింది. రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా. తండ్రికి చెబుదామంటే ఆయనకు పొలం పనులు, తల్లికి చెబుదామంటే ఆమెకు ఇంటి పనులు, తాతగారికి రోజంతా గీతాపారాయణంతోనూ పూజలతోనూ కబుర్లతోనూ వెళ్ళిపోతుంది. బామ్మకు ఏ పనులు లేవు, కానీ ఇంట్లో ఎవరూ తిన్నగా పనులు చేయటం లేదని అందరినీ సాధించడానికి ఆవిడకు ఉన్న 24 గంటలు చాలవు. ఇంట్లో ఇంకా పెళ్లి కాని మేనత్త ఉంది. చెంగున గెంతులు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. రంగడు కథ చెబుతానప్పుడల్లా, ఒరేయ్ రంగా, నేను మధురమైన కలలు కంటున్నానురా, నీ కథలు వినే తీరుబడి నాకు లేదు అంటుంది. రంగడికి చాలా మంది మిత్రులున్నారు. ఆడుకోవడానికైతే అందరూ సిద్ధమే గాని కథ అనగానే పరిగెత్తి పారిపోతారు. విషయం ఏమిటంటే రంగడి కథలు క్లుప్తంగా ఉండవు. వాడి కథ పరిమాణంతో పోలిస్తే మహాభారతం 18 పర్వాలు కలిపి ఏనుగు ముందు ఎలుకలుగా ఉంటాయి. అయితే మహాభారతంలో ఆసక్తికరమైన విశేషాలుంటాయి. రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విశేషాల్లా అర్థం లేకుండా అతి సామాన్యంగా కొనసాగిపోతుంది. ఒక గంటసేపు వాడి కథ విని అయిపోయిందా అని అడిగితే, అప్పుడేనా, ఇంకా మొదట్లోనే ఉన్నాం అంటాడు వాడు కోపంగా. రంగడు తనకు తెలిసిన విశేషాలను, చుట్టూ జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్పుకుపోతుంటాడు. అందుకని వాడు కనపడగానే ఎవరైనా సరే కథ చెప్పొద్దు అంటుంటారు. తన కథలు వినేవాళ్ళెవరూ లేరని రంగడికి ఎంతో బాధగా ఉండేది. వాళ్ళని వెతుక్కుంటూ ఊరంతా రాత్రి పగలు తెగ తిరిగేవాడు. ఆఖరికి తిండికి ఆశపడి బిచ్చగాళ్ళెవరైనా తన కథ వింటారని ఆశపడితే వాళ్ళు, బాబు, నీ కథ వినడం కంటే ఆకలే బాగుంది అనేశారు. దయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. వాడు కథ చెబుతాడని గ్రహించి మొత్తం శ్మశానంలోని దెయ్యాలన్నీ వాడి చుట్టూ చేరాయి. రంగడికి రవ్వంత కూడా భయం వెయ్యలేదు. తన కథకు శ్రోతలు దొరికారన్న ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలు పెట్టేశాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు, కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడి పరిసరాలను గమనించే లోపల చుట్టూ దెయ్యాలు లేవు. మర్నాటి నుంచి శ్మశానంలో దెయ్యాలు మచ్చుకైనా కనపడటం లేదని అంతా చెప్పుకున్నారు. ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు. వాడికి రాజుగారికి మీద కుట్రకు పెద్ద సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాడు పెదవి విప్పి రహస్యం బయట పెట్టడం లేదు. వాడు పెదవి కదిపితే తప్ప మిగతా కుట్రదారుల గురించి తెలియదని రాజు బెంగ పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథల గురించి చెప్పారు. అయినా ఇన్ని చిత్రహింసలకు లొంగనివాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు. కానీ తరువాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందోనని చివరకు రంగడికి కబురు పంపాడు. ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు. చిత్రహింసలు భరించిన వాడికి ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథను ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు. కానీ ఆ రాజద్రోహి 1-2 గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయట పెట్టేశాడు. రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘన సన్మానం చేశాడు. కానీ వాడి ముఖంలో ఏ మాత్రమూ సంతృప్తి కనపడలేదు. తన కథను వినే శ్రోత కావాలని, తన కథను వినడమే తనకు అసలైన సన్మానమని వాడు రాజుకు చెప్పాడు. రంగడి కథకు శ్రోతని వెతికి పట్టుకోమని రాజు మంత్రులకు చెప్పాడు. వారందరూ ఏకకంఠంతో, ప్రభూ, చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథను అశాంతం వినలేకపోయాడు. సామాన్యుల్లో వాడి కథకు శ్రోతను వెనకడం మా వల్ల అవుతుందా? తమరు ఈ విషయమై జ్యోతిష పండితులను సంప్రదించటం మంచిది అన్నారు. రాజు ఆస్థాన జ్యోతిష పండితులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ దీక్షగా తిరగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్నాక రాజును కలుసుకుని, ప్రభూ, రంగడి కథకు శ్రోతను వెతకడం మానవ మాతృడికి సాధ్యం కాదు. ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి. అందుకొక మార్గం ఉన్నది. రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుడిని పూజిస్తే ఆయన ప్రత్యక్షమై వాడికి కోరిక తీర్చే అవకాశం ఉన్నది. రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు.
బండెడు తాళపత్రాలను ఘంటాన్ని ఇచ్చాడు. రంగడు గదిలో కూర్చుని తన ముందు భగవంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఘంటాన్ని చేతబట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలను పైకి చదువుతూ వాటినే పూజా పుష్పాలుగా భగవంతుడి విగ్రహంపై వేయసాగాడు. అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా, నీ పూజ ఇక ఆపు అన్నాడు. రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి, స్వామి, నా జన్మ ధన్యమైంది, తమరు నా కథకు శ్రోతను ప్రసాదించండి అన్నాడు. భగవంతుడు మందహాసం చేసి, నాయనా, రామావతారాన్ని ద్వాపరయుగం భరించలేదు, కృష్ణావతారాన్ని కలియుగం భరించలేదు. ఈ సృష్టిలో ప్రతి విశేషానికి సమయాలుంటాయి. సమయం వచ్చేదాకా నీవు నీ కథను తాళపత్రాలపై రాస్తూ ఉండు అన్నాడు. అయితే నా కథకు శ్రోత ఎప్పుడు లభిస్తాడు స్వామి అని అడిగాడు రంగడు. ఒకరు కాదు, లక్షలాది శ్రోతలు లభించేలా నీకు చేయగలను. అయితే ఒక్క నియమం, నీ కథను నువ్వు మనసులో అనుకోవాలే తప్ప నా విగ్రహం ముందు పైకి చదవకూడదు అన్నాడు భగవంతుడు. తప్పకుండా తమరు చెప్పినట్లే చేస్తాను. నాకు శ్రోతలు దొరికే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పండి స్వామి అన్నాడు రంగడు. ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. విదేశీ పాలన నుంచి విముక్తి లభించిన 70 సంవత్సరాలకు భారతదేశంలో బహురూపి అనే యంత్రం పుంజుకుంటుంది. నీ కథ ఉన్న తాళపత్రాలను ఈ రాజు జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఆ బహురూపి యంత్రంలో నీ కథ నాటకాలుగా ప్రదర్శితమై ఎందరో ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. వివిధ రకాల పేర్లతో నీ కథ 1 శతాబ్దం పాటు ఆగకుండా ప్రేక్షకుల ముందు ప్రదర్శింపబడుతుంది. వారి కోసం ఇప్పుడు నువ్వు ఆగకుండా కథను రాస్తూ ఉండు అని భగవంతుడు రంగడికి చెప్పి మాయమయ్యాడు. నిజంగా నేటి బహురూపి యంత్రం కోసం రంగడి కథ భద్రపరచబడి ఇప్పటికి విముక్తిని పొందింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.